రాజధాని అమరావతి నిర్మాణంలో మరో కీలక ముందడుగు పడింది. ల్యాండ్ పూలింగ్ ద్వారా భూములు ఇవ్వని రైతులు చాలా మంది ఉన్నారు. భూములు ఇవ్వని రైతుల నుంచి 2013 భూసేకరణ చట్టం ద్వారా భూములు తీసుకోవాలని కేబినెట్లో నిర్ణయం తీసుకున్నారు. అలాగే జలవనరుల పనులకు ఏపీ కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అమృత్ పథకం 2.0 పనులకు కారవాన్ పర్యటనకి అంగీకారం తెలిపింది కేబినెట్. సీఎం చంద్రబాబు అధ్యక్షతన 20 అంశాలపై కేబినెట్లో చర్చ జరిగింది. టీ ల్యాండ్ ఇన్సెంటివ్ ఫర్ టెక్నికల్ హబ్, లీప్ పాలసీ అనుబంధ ప్రతిపాదనను మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అమరావతిలో వివిధ పనులు వేగవంతానికి స్పెషల్ పర్పస్ వెహికల్ను ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కేబినెట్. అమరావతి సహా రాష్ట్రంలో పలు సంస్థలకు భూ కేటాయింపుల ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలియజేసింది. కుష్ఠవ్యాధి పథకం తొలగించేందుకు వీలుగా చట్ట సవరణ చేయనున్నారు. విద్యుత్ శాఖకు సంబంధించి చట్టంలో పలు సవరణలు తీసుకురానున్నారు. ప్రధాని మోదీ ఏపీ పర్యటన విజయవంతం చేయాలని మంత్రులను ఆదేశించారు సీఎం చంద్రబాబు. ఇక ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కాంతి అందిస్తారు. కాంతి, చెప్పండి, ఈ రోజు ఏపీ కేబినెట్ మీటింగ్ జరిగింది కదా, దీనిపై మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? దేవిక, ఈరోజు 20 అంశాల ఎజెండాలతోటి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరిగింది. దాదాపు 2.5 గంటల పాటు జరిగినటువంటి ఈ సమావేశంలో కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు. ఏవైతే అమరావతి రాజధానిలో కొన్ని భూ కేటాయింపులకి సంబంధించినటువంటి అంశం పైన ప్రధానంగా ఈరోజు జరిగినటువంటి చర్చతో పాటు ప్రధానమంత్రి మోదీ పర్యటన ఉన్న నేపథ్యంలో జీఎస్టీకి సంబంధించినటువంటి అంశం పైన కూడా చర్చ జరిగింది. ఈ సభను సక్సెస్ఫుల్గా చేసేందుకు కావాల్సినటువంటి పనులన్నీ కూడా వేగవంతం చేయాలని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు మంత్రులకు ఆదేశాలు జారీ చేశారు. ఇక ఆంధ్రప్రదేశ్ అమరావతి రాజధానిలో భూ కేటాయింపులతో పాటుగా కొన్ని ఇండస్ట్రీస్కి సంబంధించి పాలసీస్కి సంబంధించినటువంటి చర్చ కూడా జరిగింది. జలవనరుల శాఖకు సంబంధించినంత వరకు కూడా కొన్ని ప్రాజెక్ట్స్కి నిధులు కేటాయింపు అంశం పైన కూడా ఈ కేబినెట్ సమావేశంలో కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నట్లుగా తెలుస్తుంది. ఇక ఏదైతే ఆంధ్రప్రదేశ్కి సంబంధించినంత వరకు కూడా రాజధానిలో ఏర్పాటు చేస్తున్నటువంటి భూ కేటాయింపులతో పాటుగా కారవాన్ పర్యాటకానికి కూడా కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది. అలాగే వివిధ పనులు అంటే స్పెషల్ పర్పస్ వెహికల్కి సంబంధించినంత వరకు ఏర్పాటుకు కూడా కేబినెట్ గ్రీన్ సిగ్నల్ వేసింది. మొత్తంగా చూసుకున్నట్లయితే అమరావతి సహా రాష్ట్రంలో పలు సంస్థలకు, అంటే అమరావతిలోనే మాత్రమే కాకుండా ఆంధ్రప్రదేశ్లో కొన్ని చోట్ల ఏవైతే కొత్తగా కంపెనీస్ ఏర్పాటు చేస్తున్నారో ఏర్పాటుకి సంబంధించి కూడా కేబినెట్ ఆమోదముద్ర వేసింది. అలాగే విద్యుత్ శాఖకు సంబంధించినటువంటి కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు, చట్ట సవరణకి సంబంధించినటువంటి అంశం పైన కూడా కేబినెట్ ఆమోదముద్ర వేసింది. అలాగే రాజధాని అమరావతిలో ల్యాండ్ పూలింగ్కి సంబంధించి కూడా కొంతమంది రైతులు ఇంకా ల్యాండ్ ఇవ్వలేదు. వారి నుండి భూ చట్టం సవరణ ప్రకారం 2013 ప్రకారం భూములు తీసుకోవాలని కూడా కేబినెట్లో నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇక కార్మిక చట్టాల్లో కొన్ని పనులకు సంబంధించినటువంటి కూడా కేబినెట్ సవరణకి సంబంధించినటువంటి ఆమోదాన్ని కూడా కేబినెట్ ఆమోదం వేయడం జరిగింది. అలాగే కుష్టు వ్యాధి అనే పదం తొలగించేలాగా చట్ట సవరణకు ప్రతిపాదనకు కూడా ఆమోదం తెలపడం జరిగింది కేబినెట్. అలాగే ఆటో క్యాబ్ డ్రైవర్లకు 15,000 రూపాయలు ప్రతి నెల ఇచ్చేదానికి, సంవత్సరానికి 15,000 రూపాయలు ఇచ్చేదానికి కూడా కేబినెట్ ఆమోదముద్ర వేసింది. ఈ కార్యక్రమం రేపు సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించిన నేపథ్యంలో దీనికి కూడా కేబినెట్ ఆమోదముద్ర వేసింది. దేవిక. ఓకే, రైట్, థ్యాంక్ యూ కాంతి.